జిల్లా రౌతులపూడి మండలం సార్లంకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని వారం రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం నేటికి ఏ చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు తుని వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన దాడిశెట్టి రాజా అలాగే ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సార్లంక ఏజెన్సీ గ్రామానికి బయలుదేరిన వారిరువురి నేతలు గిరిజనులను పరామర్శించి వారిని ప్రభుత్వ పరంగా ఆదుకునే వరకు పోరాడుతూనే ఉంటామని వారు వివరించారు. ఇరువురు నేతలు రైతుల పొడి మీదుగా ఏజెన్సీ గ్రామమైన సార్లంకకు చేరుకుని బాధిత గిరిజనులను ఓదార్చడమే కాకుండా వారికి కావలసిన దుస్తులు మరియు వంట సామగ్రి బియ్యంతో పాటు మాజీ మంత్రి పద్మనాభం తనయుడు ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ముద్రగడ గిరిబాబు సమకూర్చిన నగదును జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఈపాటికే సరైన చర్యలు తీసుకుని ఉండేదని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే తామంతా వారికి అండగా నిలవడానికి గిరిజన గ్రామానికి రావడం జరిగిందని రాజా గుర్తు చేశారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఇప్పుడున్న స్థలంతో పాటు మరో కొంత భూమిని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి అందులో బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా ముందుకు సాగాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంకురి లక్ష్మి శివకుమారితో పాటు రైతులపూడి మండలం నాయకులు వాసిరెడ్డి జమీల్, వాసిరెడ్డి భాస్కరబాబు, గొల్లు చిన్న దివానం, చెన్నాడ సత్యబాబు, కాకి నానితో పాటు శంఖవరం, ప్రతిపాడు, ఏలేశ్వరం మండలాలకు చెందిన వైఎస్సార్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలా తిరగమ్మా ఎలా తిరుగు అదే కింద మొబైల్స్ ఓకే ఓకే